ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవ మహాపర్వం. ఇది 140 కోట్ల మంది సంకల్పాల సమాహారం. ఈ మహాపర్వం ఒక సామూహిక సాఫల్య పర్వం, అత్యంత గౌరవ పర్వం, ప్రతి హృదయంలో ఆనందోత్సాహాలు నింపే పర్వం. దేశం జాతీయ సమైక్యతకు బలాన్ని చేకూర్చే పండగ, దేశం కోసం పునరంకితమవుతూ ముందుకు సాగించే పండగ. 140 కోట్ల మంది భారతీయులు నేడు జాతీయ పతాక త్రివర్ణాల్లో దేశభక్తి రసప్లావితులైపోతున్నారు. ప్రతి ఇంటా పతాకం భారతదేశం నలుమూలల నుంచి, అది ఎడారి అయినా, హిమాలయ పర్వత శిఖరాలైనా, సముద్ర తీరాలైనా, జనసాంద్రత ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా, ప్రాంతం ఏదైనా, ప్రతి చోట ప్రతిధ్వనించేది ఒకే ఒక నినాదం: మా ప్రాణాల కన్నా ప్రియమైంది మన మాతృభూమి జయగానం. ప్రియమైన దేశ ప్రజలారా, 1947లో అనంతమైన సంభావ్య అవకాశాలతో, కోటి కోటి భుజాల సామర్థ్యంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశం యొక్క ఆకాంక్షలు, ఆశయాలు, లక్ష్యాలు మిన్నంటుతున్నాయి. కానీ సవాళ్లు కూడా అంతకన్నా ఎక్కువగా ఉండేవి. పూజ్యులైన జాతిపిత గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగ సభ సభ్యులు అత్యంత మహత్తర కార్యాన్ని నిర్వర్తించారు. భారతదేశ రాజ్యాంగం 75 ఏళ్లుగా మనకు సరైన మార్గనిర్దేశనాన్ని చేస్తూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత మరియు ఎంతోమంది విద్వాంసులు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పండిత్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వీరే కాదు ఇంకా ఎందరో. ముఖ్యంగా నారీ శక్తి సహకారం కూడా అనిర్వచనీయంగా గుర్తుంచుకోవాలి. ప్రొఫెసర్ హంస మెహతా గారు, దాక్షాయిని వేలాయుధన్ గారు, ఇలాంటి వారు భారత రాజ్యాంగాన్ని శక్తివంతంగా రూపుదిద్దుకోవటానికి మహత్తర కృషి గావించారు. నేడు ఎర్రకోట నుండి జాతీయ సమైక్యతకు సరైన దిశానిర్దేశం చేసిన వారికి, రాజ్యాంగ రూపకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు మనం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి జరుపుకుంటూ ఉన్నాం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు భారత రాజ్యాంగ రూపకల్పన కోసం తమ ప్రాణాలను అర్పించారు. రాజ్యాంగం కోసం బలిదానం ఇచ్చిన ఆ మహనీయుడు చిరస్మరణీయుడు. రాజ్యాంగం కోసం బలిదానం చేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి నిజమైన నివాళి ఎప్పుడు అర్పించిన వారం అవుతామంటే, ఆర్టికల్ 370 గోడను కూల్చివేసి ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతాన్ని సాకారం చేసినప్పుడు. నేడు ఎర్రకోటలో ఎంతోమంది మహానుభావులు వచ్చున్నారు. దూర సుదూర గ్రామ పంచాయతీ సభ్యులున్నారు. డ్రోన్ దీదీలు, లక్పతి దీదీలు, ఇలాంటి ప్రతినిధులు ఎందరో ఉన్నారు. ఆ సోదరీమణులతో పాటు క్రీడారంగానికి చెందినవారున్నారు. జాతీయ భవితకు, దేశ భవిష్యత్తుకు తోడ్పాటునిచ్చే ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఒక రకంగా నా కళ్ళతో చూసినట్టయితే నాకు ఇక్కడ మినీ భారత్ ప్రత్యక్షమవుతోంది. టెక్నాలజీ మాధ్యమంగా విశాల భారతదేశం కూడా ఎర్రకోటతో ముడిపడి ఉంది. ఒక అవినాభావ బంధాన్ని, సంబంధాన్ని కలిగి ఉంది. నేను నేటి స్వాతంత్ర దినోత్సవం రోజున భారతీయులకు, ప్రవాస భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతదేశ ప్రేమికులకు, మిత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. మిత్రులారా, ప్రకృతి మన అందరి దగ్గర పరీక్ష తీసుకుంటూనే ఉంటుంది. గత కొన్ని రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, మేఘాల గర్జనలు, పిడుగుపాటు, ఇలా ఎన్నో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడప్పుడు ఎదుర్కోవలసి వస్తుంది కూడా. బాధితుల పట్ల మాకు పరిపూర్ణమైన సానుభూతి ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పునరావాసానికి సంబంధించిన పనుల్లో సాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. మిత్రులారా, నేను ఆగస్టు 15వ తేదీ రోజు ఒక విశేషమైన ప్రాముఖ్యతను కూడా చూస్తూ ఉన్నాను.
ఎర్రకోట నుండి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర జవానులకు సెల్యూట్ చేసే అవకాశం దక్కినందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను. మన వీర సైనికులు శత్రువుల ఊహకు అందనంతగా వారిని చీల్చి చెండాడారు, ప్రాణాలకు తెగించి పోరాడారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు సరిహద్దు దాటి మన దేశంలో చొచ్చుకొని వచ్చి రక్తపాతాన్ని సృష్టించారు. బాధితుల ధర్మాన్ని అడిగి మరీ దారుణంగా చంపారు. భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని అత్యంత కిరాతకంగా చంపేశారు. భారతదేశం యావత్తూ ఆక్రోశంతో నిండిపోయింది. ప్రపంచం కూడా ఈ మారణకాండను చూసి ఆశ్చర్యపోయింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆపరేషన్ సింధూర్ ఆ మారణకాండకు అసలైన జవాబు. 22వ తేదీ తర్వాత మేం మా సైనికులకు పూర్తి స్వేచ్ఛను కల్పించాం. వారి కుతంత్రాలకు మన సైనికులు ఇచ్చిన జవాబు గత దశాబ్ద కాలంగా ఎన్నడూ జరగలేంది జరిగింది. ఎన్నో వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలైన ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ను మట్టి కరిపించారు. వారి స్థావరాల్ని అవశేషాలుగా మార్చారు. పాకిస్తాన్లో చేసిన దాడులు ప్రతిరోజు ఒక సంచలన వార్తగా వినిపించసాగింది. నా ప్రియ దేశ ప్రజలారా, మన దేశం ఎన్నో దశాబ్దాలుగా ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు మనం ఒక న్యూ నార్మల్ని, ఒక సరికొత్త స్థితిని స్థాపించాం. ఉగ్రవాదానికి సహకారం అందించేవారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. వీరు సమస్త మానవాళికి శత్రువులు. ఇప్పుడు భారతదేశం న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఎంత మాత్రమూ సహించదు. ఒకవేళ శత్రురాజ్యం ఇలాగే దాడులకు పాల్పడితే, మన సైనికులు ఎలాంటి వ్యూహ రచన చేసినా, ఏ సమయాన్ని నిర్ధారించినా, ఎలాంటి లక్ష్యాన్ని నిర్ధారించుకున్నా వాటిని వెంటనే అమలులోకి తీసుకుని వస్తాం. వారి చర్యకు ప్రతిచర్యగా కార్యరూపంలో వారి ముఖం బద్దలయ్యేలా జవాబు ఇవ్వటం జరుగుతుంది. నా ప్రియ దేశ ప్రజలారా, ఇప్పుడు భారతదేశం ఒక నిర్దుష్టమైన నిర్ణయాన్ని తీసుకుంది. నెత్తురు నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకేసారి ప్రవహింపనిచ్చేది లేనేలేదు. ఇప్పుడు దేశ ప్రజలకు అర్థమవుతుంది సింధు ఒడంబడిక ఎంత అన్యాయమైందో అని. భారతదేశంలోని నదుల నుంచి ప్రవహించే నీరు శత్రురాజ్యాలు తమ పొలాల సాగు కోసం వాడుతున్నారు. మరి ఇక్కడ నా దేశ రైతులు పంటల సాగుగా సరైన నీళ్లు లేక బాధపడుతూనే ఉన్నారు. ఈ ఒడంబడిక వల్ల 7 దశాబ్దాలుగా నా దేశంలో నివసించే ఎంతోమంది అసంఖ్యాక రైతులు ఎన్నో రకాలుగా నష్టపోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మన నీటి మీద మనకు అధికారం ఉంది. మన భారతదేశ రైతులకే పరిపూర్ణమైన హక్కు లభిస్తుంది. ఈ సింధు ఒడంబడికను ఇక ఒప్పుకునేది లేదు. రైతు శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం ఇకపై ఈ ఒడంబడిక స్వీకరించేదే లేదు. నా ప్రియ దేశ ప్రజలారా, దేశాన్ని విదేశీ పాలన నుంచి విముక్తం చేయటానికి ఎంతమంది ఎన్ని రకాల బలిదానాలు ఇచ్చారు, ఎంతమంది వారి జీవితాల్ని అర్పించేశారు. జైళ్లల్లో మగ్గిపోయారు, ఉరిశిక్ష అనుభవించారు. కేవలం అమ్మ భారతి స్వాభిమానం కోసం, కోట్ల మంది జనుల బానిసత్వం నుంచి విముక్తి కోసం మనసులో ఉదయించిన ఒకే ఒక భావం, అదే దేశభక్తి, స్వాభిమానం. మిత్రులారా, బానిసత్వం మనల్ని పేదరికంలోకి నెట్టేసింది, నిర్ధనులుగా చేసింది. అంతేకాదు, ఇతరులపై ఆధారపడే నిర్భరులుగా కూడా చేసింది. ఇతరుల మీద ఆధారపడడం రోజురోజుకు ఎక్కువై సాగింది. మనందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా పెద్ద సవాలుగా మారింది. అప్పుడు మన రైతు సోదరులందరూ తమ రక్తాన్ని చెమటగా చిందించి దేశాన్ని అన్నపూర్ణ దేశంగా రూపుదిద్దారు. నేడు ధాన్యం విషయంలో మన భారతదేశం ఆత్మనిర్భరంగా, స్వావలంబనగా స్వయం సమృద్ధి సాధిస్తూ సాగుతోంది.
ఒక దేశం యొక్క ఆత్మగౌరవం వారి స్వావలంబన, స్వయం కృషి మీదే ఆధారపడి ఉంది. మిత్రులారా, ప్రియమైన నా దేశ ప్రజలారా, వికసిత్ భారత్ కూడా ఆత్మనిర్భర్ భారత్ పైనే ఆధారపడి ఉంది. ఇతరుల మీద ఆధారపడడం ఎక్కువైనట్టయితే లేదా అలవాటుగా మారితే వారి స్వేచ్ఛ, స్వాతంత్రం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది ఎవరికైనా. ఇలాంటి అలవాట్లే మనల్ని కష్టాల్లోకి నెట్టుతాయి. అందుకే ప్రతి క్షణం ఆత్మనిర్భరతతో ఉండటానికి జాగరూకతతో ఉండాలి. నా ప్రియమైన దేశవాసులారా, ఆత్మనిర్భరత అంటే కేవలం ఎగుమతి, దిగుమతి, డాలర్, పౌండ్, రూపీ, రూపాయి దీనికి మాత్రమే పరిమితమై లేదు మిత్రులారా. దీని అర్థాన్ని ఇంత పరిమితంగా మాత్రం మీరు తీసుకోవద్దు. ఆత్మనిర్భరత లేదా స్వావలంబన అంటే అది మన సామర్థ్యంతో కూడి ఉంది. అయితే ఎప్పుడైతే మనలో ఆత్మనిర్భరత క్షీణిస్తుందో అప్పుడు సామర్థ్యం కూడా వెనకబడిపోతుంది. అందుకే మన సామర్థ్యాన్ని కాపాడుకోవటం కోసం, సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం కోసం స్వావలంబన, ఆత్మనిర్భరత అనేవి చాలా ముఖ్యమైనవి. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్లో మనం అందరం చూసాం. మేడ్ ఇన్ ఇండియా యొక్క ప్రాముఖ్యత ఏమిటో స్పష్టంగా అర్థమయ్యింది. శత్రువులకు రెప్ప వాల్చకుండా చేశాం. మనం ఆత్మనిర్భరులుగా ఉండటం వల్లే కదా ఆపరేషన్ సింధూర్ ఇంత త్వరితగతిలో తన ఫలితాన్ని మన కళ్ళ ముందుంచింది. మేడ్ ఇన్ ఇండియా యొక్క శక్తి మన చేతిలో ఉండింది, సైన్యం మనతో ఉండింది. అందుకే ఎలాంటి ఆటంకం కానీ అవరోధం కానీ లేకుండా మన సైన్యం తమ శక్తి పరాక్రమాలన్నీ ఎదురొడ్డి పోరాటానికి, శత్రువుల్ని ఎదిరించటానికి, మిషన్ని సఫలవంతం చేయటానికి తోడ్పడింది మన మేడ్ ఇన్ ఇండియా. మిత్రులారా, నేను మీ దృష్టిని ఇంకో విషయం మీద కేంద్రీకరించాలి అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, 21వ శతాబ్దం టెక్నాలజీ డ్రివెన్ సెంచరీ. సాంకేతిక వేగం ఒక అనునిత్య యాగంగా సాగుతున్న రోజులివి. చరిత్ర పుటల్ని చూడగా తెలుస్తుంది ఏమిటంటే, ఏ దేశాలైతే టెక్నాలజీ పరంగా ముందున్నాయో ఆ దేశాలే ఉన్నత శిఖరాల్ని అధిరోహించాయి. ఆ దేశాలే ప్రపంచంలో శక్తివంతమైన దేశాలుగా అవతరించాయి కూడా. టెక్నాలజీని ఎంతో వైవిధ్యంగా, విభిన్న రకాలుగా వ్యక్తీకరించవచ్చు. కానీ నేను సెమీకండక్టర్ అనే ఒక అంశాన్ని మీకు ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. నేనిక్కడ ఏ రాజకీయ పార్టీ గురించో, ఏ ప్రభుత్వం గురించో మాట్లాడడం లేదు. మన దేశంలో 50-60 సంవత్సరాల ముందే సెమీకండక్టర్ మీద పనులు ఆరంభమయ్యాయి. 50-60 ఏళ్లకు ముందే ఫ్యాక్టరీ ఆలోచన కూడా వచ్చింది. ఇది నేటి యువకులు తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ప్రపంచమంతా ఒక సెమీకండక్టర్ ప్రత్యేక శక్తిగా ఆవిర్భవించిన కాలాన్ని చూస్తూ ఉన్నాం. మరి 50-60 ఏళ్లకు ముందే మన దేశం చేసిన ఆలోచన, ఆనాటి ఫైళ్లు మూలన పడేశారు. ఆ భావాన్ని, సెమీకండక్టర్ అనే భావనను భ్రూణహత్య చేశారు. అందుకే 50-60 ఏళ్ల అత్యంత విలువైన సమయాన్ని కోల్పోయాం. మన తర్వాత అనేక దేశాలు సెమీకండక్టర్లో ఆధిపత్యం సాధించాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలుగా ఆవిర్భవిస్తున్నాయి కూడా. మిత్రులారా, కానీ నేడు మనం మిషన్ మోడ్లో సెమీకండక్టర్ పనిని చేపడుతూ ఉన్నాం. 6 వేరువేరు సెమీకండక్టర్ యూనిట్స్ ఆరంభించాం. కొత్త యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాం. దేశ యువత దీని గురించి తెలుసుకోవాలి, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అని కోరుతూ ఉన్నాం. ఈ సంవత్సరం చివరిలో మేడ్ ఇన్ ఇండియా ద్వారా, భారత ప్రజల ద్వారా తయారు చేయబడ్డ మేడ్ ఇన్ చిప్స్ మన బజార్లోకి అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. నేడు మనం లక్షల కోట్ల రూపాయల్ని పెట్రోల్ మీద, డీజిల్ మీద, గ్యాస్ మీద ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ 11 సంవత్సరాల్లో సోలార్ ఎనర్జీ, అదే సౌర శక్తిని 30 రెట్లు వృద్ధి చేశాం. కొత్త కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉన్నాం. న్యూక్లియర్ ఎనర్జీ మీద కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటూ ఉన్నాం. కొత్తగా 10 న్యూక్లియర్ రియాక్టివ్ ఎనర్జీ కేంద్రాలు వేగవంతంగా పనిచేస్తున్నాయి.
2047 అంటే 2047 వరకు వికసిత భారత్ యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకున్నాం. ఆ గట్టి సంకల్పంతోనే ముందుకు అడుగులు వేస్తున్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, రిఫార్మ్ అంటే సంస్కరణ అనేది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ. సమయానికి అనుకూలంగా, పరిస్థితులకు తగ్గట్టుగా ఈ రిఫార్మ్ జరుగుతూనే ఉండాలి. న్యూక్లియర్ ఎనర్జీలో కొత్త కొత్త సంస్కరణలు తీసుకుని వస్తున్నాం. ప్రైవేట్ సెక్టర్ వాళ్లకు కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. మిత్రులారా, నేడు ప్రపంచం యావత్తూ గ్లోబల్ వార్మింగ్తో చింతిస్తోంది. భారత్ కూడా 2030 వరకు క్లీన్ ఎనర్జీని 50% దాకా సాధించాలి అని నిర్ణయించుకుంది. కానీ మన దేశ ప్రజల సంకల్పం ఎంత గట్టిదంటే, ప్రజలందరి సహకారం వల్ల 2030 అని నిర్ధారించుకున్న దాన్ని 2025లోనే సాధించుకోగలిగాము, లక్ష్యాన్ని చేరుకోగలిగాం. ప్రియ దేశ ప్రజలారా, బడ్జెట్లో ఎక్కువ శాతం పెట్రోలు, డీజిలు, గ్యాస్ పైనే కదా ఖర్చు పెడుతున్నాం. వీటికి పెట్టే లక్షల కోట్ల రూపాయలు మన దేశ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తే నిరుద్యోగులకు, రైతులకు, ఇంకా ఎందరికో ఎన్నో పథకాల్ని కల్పించిన వాళ్ళం అవుతాం కదా. అందుకే ఇప్పుడు సముద్ర మంథనం వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. స్వావలంబన కోసం ఇతరుల మీద ఆధారపడకుండా సముద్రపు లోతుల నుంచి పెట్రోలు, నూనె, గ్యాసు ఇలాంటి ఆవశ్యక ఇంధనాల్ని తీసే ప్రయత్నంగా మిషన్ మోడ్లో పనిచేస్తూ ఉన్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ను ఆరంభించబోతోంది త్వరలోనే. ప్రియ దేశ ప్రజలారా, ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్ గురించి ఆలోచించసాగాయి. ఎనర్జీ సెక్టర్ అయినా, ఇండస్ట్రీ అయినా, రక్షణ శాఖ అయినా, టెక్నాలజీ క్షేత్రమైనా నేడు క్రిటికల్ మినరల్ కీలకమైన పాత్ర వహిస్తోంది. అందుకే మనం నేషనల్ క్రిటికల్ మిషన్ కూడా లాంచ్ చేశాం. 1200 కంటే ఎక్కువ స్థానాల్లో పరిశోధనలు ఆరంభించబడ్డాయి. క్రిటికల్ మినరల్లో కూడా స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పుడు యావత్తు దేశం మన స్పేస్ సెక్టార్ చేస్తున్న అద్భుతాల్ని చూసి గర్వపడుతోంది. మనం స్పేస్లో కూడా ఎంతో సామర్థ్యంతో ముందడుగు వేస్తున్నాం, గగనయానాన్ని చేపడుతూ ఉన్నాం. మన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్పేస్ స్టేషన్ నుంచి తిరిగొచ్చారు. మరికొన్ని రోజుల్లో భారతదేశానికి కూడా రాబోతున్నారు. మనం కూడా స్పేస్ స్టేషన్ నిర్మించే దిశగా పనులు చేస్తూ ఉన్నాం. మనం గర్వంగా చెప్పుకోదగ్గ మరో అంశం, ఈ స్పేస్ సెక్టార్లోనే 300 దాకా స్టార్టప్లు పనిచేస్తూ ఉన్నాయి. వేలాది మంది సమర్థులైన యువజనులు స్పేస్ రంగంలో మన దేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. వికసిత భారత్ సంకల్పాన్ని పరిపూర్ణం, సాఫల్యం చేసుకోవటానికి నేను యువతను, శాస్త్రవేత్తల్ని, ఇంజనీర్లను, ప్రొఫెషనల్స్ని ఆహ్వానిస్తున్నాను. మన పేటెంట్లు, మన పరిశోధనలు, మన అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలి. కొత్త కొత్త మందులు తయారు చేయాలి. మీరు తయారు చేస్తున్న మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి. మానవాళి కళ్యాణం కోసం నడుం బిగించాలి. నేను దేశ యువతలో బయో E3 పాలసీ గురించి అధ్యయనం చేసే ఆసక్తి కలగాలి అని కోరుకుంటున్నాను. మీరు ముందుకు సాగాలి, సహకారాన్ని అందించాలి అన్నదే నా కోరిక. దేశ ప్రజలారా, ఇది ఐటీ యుగం. ఆపరేటింగ్ సిస్టమ్ నుండి సైబర్ రక్షణ దాకా, డీప్ టెక్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా అన్ని వస్తువులు మన ద్వారా తయారు చేయబడినవై ఉండాలి. మన శక్తి సామర్థ్యాల్ని ప్రపంచానికి తెలియచేయాలి. నేడు సోషల్ మీడియా అయినా, ఇతర ఏ ప్లాట్ఫామ్ అయినా భారతదేశం యూపీఐ ద్వారా రియల్ టైం ట్రాన్సాక్షన్స్లో 50% కేవలం ఒక భారతదేశమే యూపీఐ ద్వారా చేస్తున్నది. దీన్ని చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. ఫర్టిలైజర్స్ విషయంలో కూడా మనం వేరే దేశాల మీద ఆధారపడి ఉన్నాం. మన దేశ రైతులు ఫర్టిలైజర్స్ని అంటే ఎరువుల్ని
క్రమ పద్ధతిలో వాడి భూమాత సేవ చేస్తూ ఉన్నారు. దేశ వ్యాపార రంగంలో ముందుకెళ్లేందుకు దేశ యువత మరియు ప్రైవేట్ సెక్టర్ దేశ అవసరాలకు అనుగుణంగా ఫర్టిలైజర్ నిర్మాణంలో కూడా చేయూతనిచ్చి ఈ దేశ స్వావలంబనలో భాగస్వాములు కావాలి అని కోరుతున్నాను. మిత్రులారా, ఇది ఈవీ యుగం. విద్యుత్ శక్తితో నడిచే వాహనాల్ని మన యువత తయారు చేసేందుకు ముందుకొస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు. నిజంగా ఇతర దేశాలపైనో లేదా ఇతరుల టెక్నాలజీపైనో ఆధారపడాల్సిన అవసరం ఉందా? లేదు. అలాగే సౌర విద్యుత్తు కూడా, సోలార్ ప్యానెల్స్ తయారీలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో కూడా మీరు ముందున్నారు, ఇంకా ముందుకు సాగుతారు. నాకు ఈ దేశ యువత మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే కోవిడ్ ఆ నమ్మకాన్ని మరింత పెంచింది. కోవిడ్ సమయంలో మనవారి ద్వారా తయారు చేయబడ్డ వ్యాక్సిన్ కావాలి అని కోరగానే మన యువత నా నమ్మకాన్ని బలపరిచారు. వ్యాక్సిన్ను మన దేశంలోనే తయారు చేశారు. మిత్రులారా, గడిచిన 11 ఏళ్లలో వ్యవస్థాపక రంగాల్లో ఒక కొత్త ఒరవడి కనిపించింది. నేడు స్టార్టప్లు లక్షల్లో వచ్చాయి. టియర్ 2, టియర్ 3 ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ ఇన్నోవేషన్కి ఎంతో బలాన్ని చేకూరుస్తున్నాయి. ముద్రా యోజన ద్వారా కోట్లాది యువత వ్యాపారాలను సమర్థంగా చేసుకుంటున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు. అంతేకాదు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు కూడా. దేశ స్వావలంబనలో కీలక పాత్ర వహిస్తున్నది మన ముద్రా యోజన. మిత్రులారా, మహిళా స్వయం సహాయ సంఘాల గురించి ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు. నేను ఒకసారి మన్ కీ బాత్లో నా మనసులో మాట మీతో పంచుకున్నాను. అంటే స్వయం సహాయ సంఘాల సోదరిమణులతో. ఏమిటి, మన దేశంలో బొమ్మలు కావాలి, మన పిల్లలు ఆడుకునే బొమ్మలకు కూడా ఇతర దేశాల మీద మనం ఆధారపడాలా? మన పిల్లల కోసం మనం బొమ్మలు తయారు చేయలేమా? ఆ ప్రశ్నకు సమాధానంగా మహిళా స్వయం సహాయ సంఘాలు అద్భుతాలుగా సమాధానాలు చూపించాయి. నేడు వీళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రపంచ మార్కెట్లో ఎంతో డిమాండ్ పలుకుతూ ఉన్నాయి. మన దేశం బొమ్మలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇదివరకు దిగుమతి చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఎగుమతి చేస్తూ ఉన్నాం. దేశ యువత ఇన్నోవేటివ్ ఐడియాలజీ అంటే సృజనాత్మకత, ప్రయోగాత్మకత, ప్రయోజనాత్మకత అన్నీ కలిపి ముందుకు రావాలని, తద్వారా నిర్మాణ రంగంలో ఒక సరికొత్త ఒరవడి సాధించాలని, రాబోయే తరాలకు కొత్త భవిష్యత్తును అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మిత్రులారా, ఇది ముందుకు వెళ్ళే సమయం. పెద్ద పెద్ద కలల్ని సాకారం చేసుకునే సమయం. సంకల్పం కోసం అంకితం కావాల్సిన సమయం. ప్రభుత్వం మీ తోడుగా ఉంటుంది. స్వయంగా నేను కూడా మీ వెంట ఉంటాను. ఇప్పుడు మనమంతా కలిసి నడుద్దాం, కొత్త చరిత్రను సృష్టిద్దాం. మిత్రులారా, నేడు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ మీద ఎన్నో పనులు త్వరిత గతిలో వేగవంతంగా జరుగుతున్నాయి. మన ఎంఎస్ఎంఈ ప్రపంచంలోని పెద్ద పెద్ద వస్తువుల్ని నిర్మిస్తోంది. ఆయుధాలు కూడా ఎంఎస్ఎంఈ ద్వారానే వెళుతున్నాయి మన దేశం నుంచి. నేడు మన బాధ్యత, మన శక్తితో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. జీరో డిఫెక్టివ్, జీరో ఎఫెక్ట్ గురించి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ క్వాలిటీనే స్వీకరిస్తుంది. అందుకే మన వస్తువుల నాణ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉత్పాదక రంగంలో ఒకే ఒక మంత్రం, అది ధర తక్కువ, దమ్మెక్కువ. ఈ భావనతో మనం ముందుకు సాగాలి అని కోరుతున్నాను. దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. నేడు వారిని స్మరిస్తున్నాం, వారి కలల్ని సాకారం చేస్తున్నాం. ఇందుకు సమృద్ధ భారత్ అనే మంత్రాన్ని సాకారం చేసినట్టయితే 140 కోట్ల మంది భారతీయులందరూ కలిసి ఆ అమరవీరులకు నిజమైన శ్రద్ధాంజలి ఘటించినట్టు అవుతుంది. అందుకే భారతదేశంలోని ప్రజలందరూ కలిసికట్టుగా వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని జీవన మంత్రంగా భావించాలి. ముందుకు వెళుతూనే ఉండాలి. స్వదేశీ వస్తువుల ద్వారా, అంటే మన ద్వారా, మన దేశీయ పరిజ్ఞానంతో
మనం తయారు చేసిన వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి. అంటే దేశ స్వావలంబన, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి పాటుపడాలి అన్నదే నా కోరిక. నేను చాలా ఏళ్లుగా ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. ఎన్నో ఆటుపోట్లు చూశాను. ప్రభుత్వాల ఇబ్బందులు, వ్యవస్థాపరమైన ఇబ్బందులు అన్నింటితో నాకు అనుభవం ఉంది, పరిచయం కూడా ఉంది. అందుకే మనం కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయంలో ఎన్నో అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. మనం పోటీ ప్రపంచంలో వేరే వారి గీతను తగ్గించటం కంటే మన గీతనే పొడిగించుకోవాలి మిత్రులారా. 25 సంవత్సరాల అనుభవంతో చెబుతున్నాను. మనం ఎంచుకున్న దారిలో ఎంతోమంది వస్తారు. కానీ మనం మన గీతను అంటే సామర్థ్య శక్తిని పెంచుకుంటే ఎవరి స్వార్థానికో మనం బలయ్యే అవకాశమే రాదు, అవసరమే ఉండదు కదా. గడిచిన దశాబ్దం రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్తో గడిచింది. కానీ ఇప్పుడు కొత్త శక్తితో ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎఫ్డిఐ, ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా, వరల్డ్ యూనివర్సిటీస్ అయినా భారత్లోకి రావటానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం, ఎన్నో రిఫార్మ్స్. పాత జమానాలోని చట్టాలు ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 1500కు పైగా తొలగించేశాం. ఇవన్నీ ఎందుకు చేశాం? ప్రజా ప్రయోజనాలే మనకు ప్రధానం. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టాలను సరళవంతం చేయటానికి పూనుకున్నాం. మిత్రులారా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా ఒక కొత్త రిఫార్మ్ తీసుకొచ్చాం. ఆ సంస్కరణ ఏమిటంటే దాదాపు 280 కంటే ఎక్కువ ఆర్టికల్స్ను తొలగించి రిఫార్మ్ యొక్క పరిణామంగా ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కూడా అందులో చేరింది. 12 లక్షల దాకా నేడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చేసి మధ్యవర్గ కుటుంబాల శ్రేయస్సుకు మనం ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చాం. అంటే 12 లక్షల ఆదాయం వరకు జీరో ట్యాక్స్ చేసి ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాం. దేశం సామర్థ్యం పెరిగితే దేశవాసులకే లాభం కదా. అందుకే బ్రిటిష్ కాలం నాటి న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు చేశాం. భారత న్యాయ వ్యవస్థ పట్ల సామాన్య ప్రజానీకానికి భరోసా కల్పించే దిశగా మనం ముందుకు వెళ్తున్నాము. అందులో భాగమే దండ సంహితను పక్కకు పెట్టి న్యాయ సంహితను స్వాగతించాం. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అయినా, రెగ్యులేటరీ రిఫార్మ్స్ అయినా, పాలసీ రిఫార్మ్స్, ప్రోగ్రెస్ రిఫార్మ్స్, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏవైనా అందరికీ ఉపయోగపడేలా ఉండటమే కదా. అదే చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ కోసం టాస్క్ ఫోర్స్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ రిఫార్మ్స్ వల్ల అందరికీ ఒక కొత్త ధైర్యం వస్తుంది. స్టార్టప్ ద్వారా, కుటీర పరిశ్రమల ద్వారా వీరికి కంప్లయన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది. దీని ద్వారా రాబడి పెరుగుతుంది. ఎగుమతిలో లాజిస్టిక్స్ సపోర్ట్ చేస్తాం. దానివల్ల ఇంకా వ్యవస్థాపరమైన మార్పుల వల్ల ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభం చేకూరుతుంది. ఈ సంవత్సరం దీపావళి పండగ డబల్ ధమాకా తీసుకొస్తుంది మీ జీవితాల్లో. గత 8 ఏళ్లుగా ఉన్న జీఎస్టీ మీద హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సహకారాలతో జీఎస్టీలో కూడా ఎన్నో రిఫార్మ్స్ వస్తున్నాయి. సామాన్య ప్రజానీకానికి బహుమతిగా జీఎస్టీ ట్యాక్స్ తగ్గించబడుతోంది. మీకు ప్రజలందరికీ లాభాన్ని చేకూర్చేలా చేస్తుంది ఈ నిర్ణయం. దీనివల్ల మన ఎకానమీ కూడా ఒక కొత్త బలం చేకూరుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరంగా ఉండొచ్చు. ఉన్నప్పటికీ మన దేశం ఫినాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ వల్ల ఒక స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతూనే ఉంది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థను కొనియాడుతోంది. మిత్రులారా, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్, స్వరోజ్గార్, పెద్ద పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్, ఇలా ఎన్నో అభియాన్లు రూపొందించారు. నేడు ఆగస్టు 15వ తేదీన దేశ యువత కోసం 1,00,000 కోటి రూపాయలతో ఒక నూతన పథకాన్ని ఆవిష్కరిస్తున్నాం. నేటి నుండి
ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రైవేటు రంగంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో చేరే యువతకి 15,000 రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది. కంపెనీలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాయి. కంపెనీలకు కూడా ప్రోత్సాహకంగా ఈ పథకంలో భాగంగా వారికి కొంత డబ్బు ఇవ్వటం జరుగుతుంది. ఈ పథకం వల్ల 3,50,00,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సోదర సోదరిమణులారా, ఈరోజు నారీ సాధికారిత గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైంది. ఏ రంగమైనా కానీ పురుషులతో పోటీగా పనిచేస్తున్నారు. క్రీడారంగం కానివ్వండి, స్పేస్ రంగం కానివ్వండి, స్టార్టప్ కానివ్వండి. మన దేశపు అమ్మాయిలు ప్రతి చోట వారి ప్రతిభను చాటుతూనే ఉన్నారు. నేడు దేశం యావత్తూ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఎన్డీఏ విమెన్ క్యాండిడేట్స్ వారి మొదటి బ్యాచ్ పాస్ అవుట్ అవ్వటం. దేశంలోకి అన్ని టీవీ ఛానల్స్ ఈ పాసింగ్ అవుట్ పరేడ్ను ప్రసారం చేశాయి. ఇది ఎంతో గౌరవనీయమైన విషయం, గర్వించదగ్గ విషయం కూడా. ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల గురించి 10 కోట్ల స్వయం సహాయ సంఘాల మహిళలు అద్భుతాలు చేస్తున్నారు. నమో డ్రోన్ దీదీ నారీ శక్తికి ప్రతీక. ఒకసారి ఒక గ్రామంలో ఒక చెల్లి నన్ను కలిసి చెబుతుంది, నన్ను ఊళ్ళో అందరూ పైలట్ అని పిలుస్తారు అని. నేను పెద్దగా చదువుకోలేదు, కానీ ఆ పిలుపు వల్ల నాలో ఆత్మస్థైర్యం పెరిగింది అని అమ్మాయి చెబుతుంటే ఆ ఆత్మస్థైర్యాన్ని అమ్మాయి కళ్ళల్లో నేను స్పష్టంగా చూడగలిగాను. మేము 3 కోట్ల మంది మహిళల్ని లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పాన్ని తీసుకున్నాం. చాలా ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఈ పథకం చాలామందికి లాభాన్ని చేకూరుస్తుంది, మునుముందుకు వేగవంతంగా వెళ్తోంది. నారీ శక్తి సామర్థ్యాన్ని ఒక్కసారి చూడండి. 2 కోట్ల మంది మహిళలు లక్షాధికారి సోదరీమణులుగా, అంటే లఖ్పతి దీదీలుగా సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు, లక్ష్యాన్ని చేరుకున్నారు. అందులో కొంతమంది లక్షాధికారిగా సంకల్పాన్ని నెరవేర్చుకున్నవారు ఈరోజు మన ముందున్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఎర్రకోట ప్రాంగణంలో కనిపిస్తున్నారు. మిత్రులారా, భారతదేశ ప్రగతి పథంలో వీరి భూమిక ఎంతో కీలకమైంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను, వీరిని అభినందిస్తున్నాను కూడా. మన దేశ రైతుల భాగస్వామ్యం కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైంది. వారి శ్రమఫలంగా గతంలో, అంటే గడిచిన సంవత్సరం కంటే ధాన్యం ఉత్పాదనలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు ఈ సంవత్సరం. నీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది రైతులందరికీ. నాణ్యత ఉన్న విత్తనాలు అందించబడుతూ ఉన్నాయి. దీనివల్ల వారి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. తద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్నారు. నేడు భారత్ పాలు, జూట్, పప్పులు ఇలాంటి ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానంలో ఉంది. అందుకు కారకులు మన రైతులే కదా. ప్రపంచంలోనే 2వ స్థానంలో ఫిష్ ప్రొడ్యూసర్గా మన దేశాన్ని పిలుస్తున్నారు. అలాగే వరి, గోధుమ, పండ్లు, కూరగాయలు వీటన్నింటి ఉత్పత్తుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా భారత్ 2వ స్థానంలో ఉండి తన సత్తాను చాటుతోంది. 4 లక్షల కోట్ల రూపాయల విలువైన అగ్రో ప్రొడక్ట్స్ని మనం ఎగుమతి చేస్తున్నాం. సన్నకారు రైతులైనా, పశువుల్ని పెంచేవాళ్ళైనా, అంటే పశు సంవర్ధకులైనా, చేపలు పట్టే జాలరులైనా ఎన్నో ప్రభుత్వ పథకాల ద్వారా లాభాన్ని పొందుతున్నారు. దేశ ప్రగతిలో వారి భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. PM కిసాన్ సమ్మాన్ నిధి అయినా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అయినా, సాగునీటి వ్యవసాయ పథకాలైనా, క్వాలిటీ ఉన్న సీడ్స్ అయినా, ఫర్టిలైజర్ అంటే ఎరువుల ఆవశ్యకత అయినా, ప్రతి రంగంలో భరోసా కల్పిస్తూనే ఉన్నారు ఫసల్ బీమా పథకం ద్వారా. ఈ ఫసల్ బీమా పథకం
రైతాంగానికి కొత్త ధైర్యం. ఒకప్పుడు ఊహగానో కల్పనగానో ఉన్న విషయాలన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు ఫలితాలుగా సాక్షాత్కరిస్తున్నాయి ఫసల్ బీమా వల్ల. ఫసల్ బీమా అంటే రైతుకు భరోసా కల్పించటం వల్ల రైతుల మనోస్థైర్యం పెరుగుతుంది. దాని పరిణామం వల్ల దేశ ప్రగతికి ఒక అద్భుతమైన బాసట ఏర్పడుతుంది. ప్రియమైన నా దేశ ప్రజలారా, మన దేశంలో పశు సంవర్ధనం కోసం మన దేశీయుల ద్వారా తయారు చేయబడ్డ వ్యాక్సిన్ని 125 డోసులు ఉచితంగా అందించడం జరిగింది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ నుంచి పశువుల్ని రక్షించుకోవటానికి ఈ వ్యాక్సిన్ను ఉపయోగించడం జరిగింది. వ్యవసాయ రంగంలో చాలా వెనుకబడ్డ జిల్లాల్ని దేశం మొత్తం మీద గుర్తించి ఆ 100 జిల్లాల్ని ఆ జిల్లాల్లో నివసించే రైతులకు సాధికారికత మరియు వారికి సాయంగా ఉండేందుకు ప్రత్యేక పథకాల్ని అమలు చేస్తున్నాం. దీనికి సహకారంగా పీఎం ధన ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల గుర్తించబడ్డ 100 జిల్లాల వాసులకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ప్రత్యేకంగా అందించబడతాయి. దీనివల్ల వారి పరిస్థితుల్లో మెరుగుదల సంభవిస్తుంది అని నా విశ్వాసం. భారతదేశ రైతులు, పశుపాలకులు, జాలరులు వీరి బాధ్యత ప్రభుత్వానిదే. వీరికి ఎవరైనా ఎప్పుడైనా అన్యాయం చేయాలి అని భావిస్తే చాలు, వారికి అడ్డుగా ఈ మోదీ ఎప్పుడూ నిలబడి ఉంటాడు. రైతులు, పశుపాలకులు, జాలరుల శ్రేయస్సు కోసం ఎలాంటి రాజీ ఉండదు. వీరికి నేనెప్పుడూ వెన్నంటే ఉంటాను. పేదరికం అంటే ఏమిటో పుస్తకాల్లో చదవాల్సిన అవసరం నాకు రాలేదు. నాకు బాగా తెలుసు. ప్రియమైన ప్రజలారా, నేను ప్రభుత్వంలో ఉన్నాను. అందుకే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రభుత్వ పాలన అనేది ఫైళ్లలో కాదు, పౌరులు, ప్రజలు అంటే నాగరికుల జీవితాల్లో ఉండాలి. షెడ్యూల్డ్ కులాల వారైనా, పీడితులైనా, ఉపేక్షించబడ్డవారెవరైనా ప్రభుత్వం అలాంటి వారి పట్ల ప్రొయాక్టివ్గా ఉండాలి. అటు దిశగానే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ముందు కూడా ఉండేవి. కానీ ఏ పథకమైనా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా చేరినప్పుడే దానికి పరిపూర్ణత. ఆ దిశగా పనిచేసినప్పుడే ఆ పథకాలకు బలం చేకూరుతుంది. దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టము వాటిల్లదు. పథకాల వల్ల అందరికీ లాభము చేకూరుతుంది. మేము అదే పనిచేస్తున్నాం. జన్ ధన్ అకౌంట్ ద్వారా పేద బడుగు వర్గాల వారికి కూడా బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేశాం. పేదవారిలో భరోసాను నింపాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా వరిష్ఠ నాగరికులకు వారి ఆరోగ్యానికి చేయూతనిచ్చాం. 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ నిధిని చేకూరుస్తున్నాం. నేడు పీఎం ఆవాస్ పథకంలో భాగంగా 4 కోట్ల పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చగలిగాం. ఒక సమయంలో పేదవారు, పీడితులు, ఆదివాసులు, దివ్యాంగులు భర్తలను కోల్పోయినవారు వాళ్ళ హక్కుల కోసం ఎక్కడెక్కడికో తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ నేడు ప్రభుత్వమే మీ ఇంటికి వస్తుంది. శాచ్యురేషన్ అప్రోచ్ తీసుకొని వస్తుంది. దీనివల్ల చాలామందికి లబ్ధి చేకూరుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పొచ్చు. గరీబీ హఠావో నినాదాన్ని విన్నారు కదా, కానీ పేదరికం నిర్మూలించబడలేదు. మేము పథకాలను పేదవారి ఇంటి గడప దాకా తీసుకెళ్తున్నాం. వారి మదిలో విశ్వాసాన్ని ప్రోది చేస్తూ ఉన్నాం. నా దేశ 25 కోట్ల పేదవాళ్ళు పేదరికాన్ని ఓడించారు. ఒక నియో మిడిల్ క్లాస్గా ఏర్పడి చరిత్రను సృష్టించారు. మిత్రులారా, ఈ నియో మిడిల్ క్లాస్ మరియు మిడిల్ క్లాస్ అంటే కొత్తగా ఏర్పడ్డ నవీన మధ్యతరగతి, ఇదివరకే ఉన్న మధ్యతరగతి, ఈ రెండింటి మధ్య ఉన్న జుగల్బందీలో ఒక కొత్త యాస్పిరేషన్ ఉంది. ఎఫర్ట్స్ కూడా అంటే ఫలితాల కోసం ప్రయత్నాలు కూడా పెరుగుతున్నాయి. దీని ద్వారా సహజంగానే దేశ సామర్థ్యం మరింత బలపడుతుంది కదా. దేశ ప్రజలారా, రానున్న సమయంలో మహానుభావుడైన సమాజోద్ధారకుడు, వైతాళికుడు,
మహాత్మా జ్యోతిబా పూలే గారి 200వ జయంతికి సంబంధించి సదస్సులు నిర్వహించబోతూ ఉన్నాం. మహాత్మా జ్యోతిబా పూలే గారి సిద్ధాంతాలే మాకు ప్రేరకాలు. వెనుకబడ్డ వర్గాల వారి జీవితాల్ని పునరుద్ధరించేందుకు ఎన్నో పథకాలు రూపొందిస్తున్నాం. బడుగు వర్గాల జీవనాన్ని ఉద్ధరించి వారిలో ఒక కొత్త నమ్మకాన్ని, ఒక పటిష్టమైన భరోసాన్ని నింపాలి. అదే చేస్తున్నాం. బడుగు వర్గాల వారి కోసం స్వనిధి యోజన, ఆదివాసులు వెనుకబడిన వర్గాల కోసం పిఎం జనమన యోజన, వృత్తి రంగంలో ఉన్నవారి కోసం విశ్వకర్మ యోజన. వీటి ద్వారా ఒక 100 యాస్పిరేషనల్ జిల్లాలు, 500 యాస్పిరేషనల్ బ్లాకులు ఒక కొత్త మిషన్ వేగంతో పనిచేస్తూ ఉన్నాం. తూర్పు భారతదేశ వికాసానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు మీద ఖర్చు పెడుతోంది. దేశ ప్రజలారా, మానవ జీవనం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలి. ప్రగతి కోసం క్రీడలు కూడా చాలా ముఖ్యం. ఒకప్పుడు పిల్లలు క్రీడల్లో పాల్గొనటం తల్లిదండ్రులకు నచ్చేది కాదు. కానీ నేడు అంతా తారుమారయ్యింది. ఇప్పుడు ఎవరైనా పిల్లలు క్రీడారంగంలో ఉత్సాహంగా పాల్గొంటాము అంటే తల్లిదండ్రులు సహకారాన్ని అందిస్తున్నారు. పిల్లలు క్రీడారంగాల్లో రాణించేలా చూస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇది మన దేశ భవిష్యత్తుకు ఒక శుభ సంకేతం. క్రీడల్ని ప్రోత్సహించేందుకు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడా రంగానికి ఒక నూతన చేయూత అందిస్తోంది ప్రభుత్వం. పాఠశాల స్థాయి నుంచి ఒలింపిక్ దాకా మొత్తం ఈకోసిస్టమ్ అభివృద్ధి చేయాలి అన్నది ప్రభుత్వ సంకల్పం. అది కోచింగ్ పరంగా కావచ్చు, ఫిట్నెస్ పరంగా కావచ్చు, ఆటల మైదానంలో అయినా, ఆటల సదుపాయాల్లో అయినా, ఆటల వస్తువుల్లో అయినా. కుటీర పరిశ్రమలకు కూడా ఈ క్రీడా వస్తువుల తయారీలో ప్రత్యేక సహాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా దూర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు సైతం లాభం చేకూరుతుంది. మిత్రులారా, ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను ఒక విషయం బాధిస్తుంది. అదే ఒబేసిటీ. అందుకే ప్రతి కుటుంబం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. మన ఇంట్లో వచ్చే నూనె 10% తక్కువగా వస్తుంది, మరియు 10% తక్కువగానే మనం మన వంటలో వాడాలి అని. అప్పుడే ఒబేసిటీ సమస్య నుంచి విముక్తులమవుతాం, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతాం. మన భారతదేశం అత్యంత భాగ్యవంతమైన దేశం. వేల సంవత్సరాల వారసత్వం మన సొంతం. వీటి ద్వారా మనకు అనునిత్యం ఒక కొత్త ప్రేరణ వస్తూనే ఉంటుంది. త్యాగం మరియు తపస్సు లాంటి మార్గనిర్దేశం జీవితానికి సాఫల్యాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం గురు తేజ్ బహదూర్ గారి 350వ బలిదాన సంవత్సరం. మన దేశ సంస్కృతిని, నైతిక విలువల్ని పరిరక్షించేందుకు గురు తేజ్ బహదూర్ గారు తమ సమస్తాన్ని అర్పించారు. వారికి నమస్కరిస్తూ స్మరిస్తున్నాను. మిత్రులారా, మన సంస్కృతికి బలం మన భిన్నత్వమే. మనం భిన్నత్వాన్ని ఒక వేడుకగా జరుపుకుంటాం. దీన్ని అలవాటుగా కూడా మార్చుకుంటున్నాం. ఇదే మన దేశ గౌరవానికి ప్రతీక. భారతదేశం అనే తోటలో రకరకాలైన పూలు మన గౌరవ వారసత్వానికి ప్రతీకలవి. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో చూసినట్టయితే తెలుస్తుంది భిన్నత్వాన్ని ఎలా వేడుకగా, ఓ పండగలా చూడాలో. ఒకే స్థానంలో గుమికూడిన కోట్ల మంది జనాలు, అందరిది ఒకే భావం, ఒకే ప్రాణం, ఒకే ప్రయత్నం, ఒకే ఆశయం. యావత్ ప్రపంచమే అబ్బుపోయింది. మహాకుంభమేళా సాఫల్యం మన భారత సమైక్యతకు, మన సామర్థ్యానికి ఒక అద్భుత సాక్ష్యం. భాషాపరంగా కూడా దేశంలో మరాఠీ, అసామియా, బంగ్లా, పాలీ, ప్రాకృత్ వీటిని క్లాసికల్ లాంగ్వేజెస్గా గౌరవాన్ని, గుర్తింపును కల్పించడం జరిగింది. మన భాషలు ఎంత సమృద్ధి చెందుతాయో మన నాలెడ్జ్ సిస్టమ్ కూడా అంతే ముందుకు సాగుతుంది. నాలెడ్జ్ సిస్టానికి భాషలు బలం చేకూరుస్తాయి.
దేశ భాషల పట్ల గౌరవాన్ని కలిగి అన్ని భాషల అభివృద్ధి కోసం ప్రయత్నించాలి. మిత్రులారా, పాండులిపిలో మన అమూల్యమైన జ్ఞానం పొందుపరిచి ఉంది. అందుకే ఈసారి మేము జ్ఞాన భారతం యోజన ప్రణాళికలో ఈ ప్రణాళికలో భాగంగా దేశంలో ఎక్కడెక్కడ చేతితో రాసిన హస్తలిఖిత గ్రంథాలు ఉన్నాయి, ప్రాచీన దస్తావేజులు ఎక్కడున్నాయి, ఇవి ఎక్కడున్నా పరిశోధించాలి. వాటిని ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో ఒకచోట పొందుపరచాలి. రాబోయే తరాల వారికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి. దేశ ప్రజలారా, ఈ దేశం ప్రభుత్వాలతో, అధికారులతో, శాసనకర్తలతో కాదు, కోటి కోటి ప్రజల పురుషార్థాలతో ఋషులు, మునులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, రైతులు, సైనికులు, కార్మికులు ఇలా ప్రతి ఒక్కరి కష్టఫలంగా, ప్రయాస ఫలితంగా దేశం నిర్మాణం జరుగుతుంది. ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవశ్యం. నేను అత్యంత గర్వంగా చెబుతున్నాను, 100 సంవత్సరాలకు ముందు ఒక సంఘటన ఉద్భవించింది. అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. వ్యక్తి నుండి రాష్ట్రీయ కళ్యాణం కోసం పాటుపడుతూ సేవ, సమర్పణ, క్రమశిక్షణ భాగంగా నేటికీ అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త ప్రేరణా శక్తితో ప్రోత్సాహాన్ని అందిస్తోంది. మిత్రులారా, మనం అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉన్నాం. అయితే ఈ సమృద్ధి దారిలో రక్షణ అనేది అత్యంత ఆవశ్యకం. గత 11 సంవత్సరాల్లో దేశ సురక్ష, దేశ రక్షణ, దేశ పౌరుల రక్షణ ఇలా అన్ని సందర్భాల్లో మేం పూర్తి సమర్పణా భావంతో, అంకిత భావంతో పనిచేశాం. సాఫల్యం కూడా పొందాం. మన దేశం నక్సలిజం వల్ల కూడా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నది. కానీ ఎంతో హర్షించదగిన విషయం ఏమిటంటే, భారతదేశంలో ఏ ప్రాంతాలైతే రక్తపాతానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవో అక్కడ మన రాజ్యాంగం పరిఢవిల్లుతోంది, చట్టం రక్షించబడుతోంది, పౌరుల్ని రక్షిస్తోంది. మన జాతీయ పతాకం సగర్వంగా నింగికి ఎగురుతోంది. ఇది భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి వేడుకలు జరపాల్సిన సమయం. ఎప్పుడైతే మనం నక్సలిజం నుంచి విముక్తులమయ్యామో, యువతను సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నామో, అప్పుడే అదే నిజమైన శ్రద్ధాంజలి అవుతుంది బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా. ప్రజలారా, మన ముందు ఒక పెద్ద సవాలుంది. స్వార్థపరుల కుట్రల వల్ల మన దేశ డెమోగ్రఫీని మారుస్తున్నారు. మన ముందు కొత్త సంకటాన్ని సృష్టించేందుకు కొంతమంది చొరబాటుదారులు మన ఇంటి ఆడపడుచుల్ని, మన యువతను దొడ్డిదారులకు తీసుకెళ్తున్నారు. ఇది దేశం ఏమాత్రం భరించదు. అందుకే దేశ ప్రజలారా, సరిహద్దు ప్రాంతాల్లో డెమోగ్రఫీ మారితే దేశ రక్షణకి ఆపద సంభవిస్తుంది. మన సమైక్యతకు భంగం వాటిల్లుతుంది. ఎన్నో త్యాగాల వల్ల, ఎన్నెన్నో బలిదానాల వల్ల మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అందుకే మన కర్తవ్యం ఏమిటంటే, అనైతిక కార్యాల్ని చేసే చొరబాటుదారుల్ని ఏ మాత్రం ఉపేక్షించవద్దు. అందుకే మేము హై పవర్ డెమోగ్రఫీ మిషన్ను ఆరంభించాలి అని నిర్ణయించుకున్నాం. ఈ మిషన్ దేశం మొత్తం మీద సంభవించే ఇలాంటి విపత్కర సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా ముందుకు వెళ్తుంది. దేశ ప్రజలారా, రేపు కృష్ణాష్టమి పర్వాన్ని దేశమంతా జరుపుకుంటాం. కృష్ణుణ్ణి స్మరించినప్పుడు మనం చూసినట్టయితే ప్రపంచంలో అన్ని దేశాల్లో యుద్ధనీతులు మారుతూ ఉన్నాయి. మనం కూడా మన రణనీతిని సమర్థవంతంగా వాడుతూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్లో మన టెక్నాలజీతో శత్రు స్థావరాల్ని మట్టి కరిపించాం. టెక్నాలజీ పరంగా మనం కూడా శక్తిమంత దేశంగా ఆవిర్భవిస్తున్నాం. అందుకే 2035 వరకు దేశంలోని అన్ని ప్రముఖమైన ప్రాంతాల్లో, వాటిల్లో సివిలియన్ ఆసుపత్రులు, రైల్వే, ధ్యాన, ఆస్థా మందిరాలు, వాటికి టెక్నాలజీ ద్వారా సురక్షా కవచాన్ని కల్పించాలి అని ప్రయత్నిస్తున్నాం.
వచ్చే 10 ఏళ్లలో 2035 వరకు రాష్ట్రీయ సురక్షా కవచం యొక్క పరిధిని విస్తృతపరిచేలా కృషి చేస్తాం. కృష్ణుడి సుదర్శన చక్రానికి ప్రత్యేకగా సుదర్శన చక్ర మిషన్ లాంచ్ చేయనున్నాం. ఈ మిషన్లో సుదర్శన చక్రం ఒక పవర్ఫుల్ వెపన్ సిస్టంగా శత్రువుల దాడిని న్యూట్రలైజ్ చేసి శత్రువుల్ని సమర్థంగా ఎదుర్కోవటంలో సహాయపడుతుంది. ఈ సుదర్శన చక్ర మిషన్ను సమర్థవంతంగా కొనసాగించాలి అంటే రీసెర్చ్, డెవలప్మెంట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మన దేశంలోనే జరగాలి. మన యువతలో ఎంతో నైపుణ్యం ఉంది. మరియు ఒక వ్యవస్థగా అంటే వార్ఫెయిర్ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయో అంచనా వేయాలి. దాంతోపాటు +1 స్ట్రాటజీ వర్కౌట్ చేయాలి. కృష్ణుడి సుదర్శన చక్రంలాగా ఈ మిషన్ కూడా టార్గెటెడ్ ప్రిసైజ్ యాక్షన్ను వృద్ధిపరిచే దిశగా ప్రయత్నిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. లౌకికవాదం గురించి మాట్లాడినప్పుడు మన యువకులు ఎలా మన రాజ్యాంగాన్ని 50 సంవత్సరాల ముందు నొక్కిపడేశారో, ఎలా వెనక నుండి గాయపరిచారో, ఎలా ఎమర్జెన్సీ ద్వారా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారో ఆ పాపాన్ని మర్చిపోవద్దు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, అంకిత భావంతో మెలగాలి. రాజ్యాంగం మన ప్రేరణా స్తోత్రం. దేశ ప్రజలారా, నేను ఈ ఎర్రకోట నుండి ఇదివరకు 5 తీర్మానాలు పంచప్రణ్ గురించి చెప్పాను. దాన్ని మరోమారు గుర్తు చేస్తున్నాను. వికసిత్ భారత్ కోసం ఆగవద్దు, బెదరవద్దు, పరిశ్రమిద్దాం. మన కళ్ళ ముందు 2047 వికసిత భారత స్వప్నాన్ని సాకారం చేసుకుందాం. ఇక మరో అంశం అంటే రెండో తీర్మానం ఏంటంటే నియమాలను, చట్టాల్ని గౌరవిద్దాం. బానిసత్వాన్ని కూకట్టి వేళ్లతో నిర్మూలిద్దాం. మనం మన వారసత్వాన్ని ఎంతో గౌరవంగా భావించాలి, గర్వపడాలి కూడా. ఇదే మన గుర్తింపు. వీటన్నిటినీ మనం పాటించాలి, సంస్కరించుకోవాలి. అన్నిటికీ శక్తివంతమైన మంత్రం సమైక్యత. సమైక్య భావంతో మెలగటమే అందరి సంకల్పంగా ముందుకు సాగాలి. భారతదేశం మన ప్రతి బాధ్యతను, ప్రతి కర్తవ్యాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. మనమందరం మాతృభూమి కళ్యాణం కోసం శ్రమించాలి. 2047 వికసిత భారత లక్ష్యం వైపుగా పయనించాలి. కొత్త ఆశయాలను, కొత్త అవకాశాల్ని నిర్మించే దిశగా అడుగులు వేయాలి. 140 కోట్ల దేశవాసులంతా తమ తమ సామర్థ్యాలతో ముందుకు సాగాలి, ముందుకు సాగుతూనే ఉండాలి. 140 కోట్ల భారతీయులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పరిశ్రమిస్తారో వారే చరిత్రను సృష్టించగలరు. వారే చరిత్రను సృష్టిస్తారు కూడా. ఎవరి సంకల్పం దృఢంగా ఉంటుందో, ఆ దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతారో వారే సమయానికి సైతం దారి చూపిస్తారు, ఒక కొత్త బాట కల్పిస్తారు. దానికి ఇదే సరైన సమయం. ప్రియమైన దేశ ప్రజలారా, మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మీరందరూ చెప్పండి, జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు.